వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ ఎగ్జామ్‌కి హార్డ్‌లీ 7 మంత్స్ కూడా లేదు. హార్డ్‌లీ ఒక 7 మంత్స్‌కి అటు ఇటుగా కొంచెం తక్కువలో ఉంది. ఈ టైంలో మీరు వాట్ యూ కెన్ డూ అండ్ వాట్ యూ కెనాట్ డూ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని జనరిక్‌గా ఉంటాయి. ఏ యాస్పిరెంట్ అయినా ఈ 7 మంత్స్‌లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత కేటగిరీ అంటే నేను ఒక టోటల్ యాస్పిరెంట్స్‌ని 5 కేటగరీస్‌గా డివైడ్ చేశాను. ఆ 5 కేటగరీస్‌లో మీరు జాబ్ గోయర్ అయ్యి ఉంటే ఏంటి, డ్రాపర్ అయితే ఏంటి, ఫైనల్ ఇయర్ కాలేజ్‌లో ఉంటే ఏంటి, థర్డ్ ఇయర్ కాలేజ్‌లో ఉంటే ఏంటి, లేదా ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో ఇప్పుడే ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్‌కి నేనిచ్చే సజెషన్ ఏంటి? ఈ 7 మంత్స్‌లో మీరేం జేయొచ్చు, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ముందుగా వీడియోకెళ్ళే ముందు నా గురించి మీకు తెలిస్తే ఫైన్, తెలియకపోతే నెక్స్ట్ లెవెల్ దిస్ ఈస్ భీమా శంకర్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ ఐఐటీ ఖరగ్‌పూర్ అండ్ ఐ హావ్ 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మెంటరింగ్ స్టూడెంట్స్ లైక్ యూ గైస్. సో, నెక్స్ట్ లెవెల్ అనేది ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్. మీ ఇంజినీరింగ్‌లో ఎవ్రీథింగ్, every single information about engineering, right from motivation, guidance, subject teaching, everything, I'll make your engineering more and more interesting. సో మీరు ఇంజినీరింగ్ స్టూడెంట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో లైక్ చేయండి. వీడియో అయిపోయాక ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ పెడితే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నా ఎఫర్ట్స్కి. సో ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడానికి దాని వెనక చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 5 o'clock నుంచి కూర్చుని, నౌ ఇట్ ఈస్ అరౌండ్ 11 PM, అరౌండ్ 6 అవర్స్ కూర్చుంటే ఈ వీడియో అనేది మీకు బయటకు వస్తుంది. సో ఆ ఎఫర్ట్‌ని అప్రిషియేట్ చేస్తూ ఒక లైక్ అండ్ ఒక కామెంట్. సో లెట్స్ స్టార్ట్ గైస్. సో మన ఛానెల్‌లో 25K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు నేను ఒక మంచి ఆఫర్‌తో మీ ముందుకొచ్చాను. కానీ ఆఫర్ మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. జస్ట్ 7,999కే మీకు గేట్ సబ్స్క్రిప్షన్ వచ్చేలాగా ఒక మంచి ప్లాన్ చేశాను. అండ్ 27th నుంచి మన నెక్స్ట్ లెవెల్‌లో న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫర్ ఈసీ, సీఎస్‌సి. ఓకే. ఎలక్ట్రికల్ కూడా జాయిన్ కావచ్చు. మొత్తం డీటెయిల్స్ మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన మెయిన్ మోటో ఈ 7 మంత్స్ ఎట్లా మనం బెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా ప్రిపరేషన్ ఎలా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మిడిల్‌లో ఉంటే మీ ప్రిపరేషన్ నుంచి బెస్ట్ ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్‌లీ చూడండి, జెనరిక్‌గా ప్రతి ఒక్కరు అంటే ఈ 7 మంత్స్‌లో మీరు బిగినర్ అయినా, మిడిల్‌లో ఉన్న, గేట్ యాస్పిరెంట్ ఎవరైనా సరే చేయాల్సిన పనులు కొన్నున్నాయి. చేయకూడని పనులు కొన్నున్నాయి. అవి యూనివర్సల్ టు ఎవ్రీబడీ. ఒక్కసారి అది డిస్కస్ చేసిన తర్వాత నేను కేటగిరీ వైస్ ప్రతి కేటగిరీని అడ్రెస్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ హియర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ చేసే తప్పే ర్యాంక్ కోసం చదవడం. ఈ గేట్ ఎగ్జామ్ అనేది ర్యాంక్ కోసం చదివిన ఎవరికీ కూడా అంత సక్సెస్ కాదు. నాకింత ర్యాంక్ రావాలి, ఈ లోపు చదవాలని అనుకుని చదవకండి. మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెడతారో ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే గేమ్. గేట్ అనేది ఒక్క రోజులో సాధించేది కాదు. నేను ఎంతో మంది కాలేజ్ టాపర్స్ కూడా గేట్‌లో డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళని చూసాను. అండ్ కాలేజ్‌లో అసలు సరిగ్గా చదవని జస్ట్ బ్యాక్‌లాగ్స్‌తో పాస్ అయిన వాళ్ళు కూడా గేట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని చూసాను. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిందేంటంటే హూ ఎంజాయ్స్ ద ప్రాసెస్. సబ్జెక్ట్ లెర్నింగ్‌ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళే గేట్‌లో సక్సెస్ అవుతారు. సో సీ హియర్, ఫస్ట్ ఈ తప్పు చేయకండి. ఏంటంటే కంపారిజన్. మీరు మా ఫ్రెండ్స్ ఎంత చదివేశారో, వేరే వాళ్ళు ఎవరో ఎంత చదివేశారో, మన ఇన్‌స్టిట్యూట్‌లో కాకుండా వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న వాళ్ళు ఏం చదివేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మీరు చదవడం థింక్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే, అది మీ ప్రిపరేషన్‌ని, ప్రోగ్రెస్‌ని ఆపేస్తా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఆలోచించొద్దు. మీ ప్రిపరేషన్‌లో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఏం చేయాలి? గతంలో ఏం చేశారు? దానికంటే ఇప్పుడు బెటర్ చేస్తున్నారా లేదా? ఇదే ఆలోచనతో మీ ప్రిపరేషన్ ఎప్పుడూ ఉండాలి. సో, ద నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, పర్ఫెక్ట్ ప్లాన్ సార్. ఒక బెస్ట్ ప్లాన్ ఎవరైనా నాతో చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తా ఉంటారు. సార్ నాకు ఒక మంచి టైమ్ టేబుల్ ఇచ్చేయండి సార్. ఆ మంచి టైమ్ టేబుల్ ఇచ్చేస్తే నేను అది ఫాలో అయిపోయి ర్యాంక్ కొట్టేస్తాను సార్ అంటారు. అసలు బెస్ట్ టైమ్ టేబుల్, పర్ఫెక్ట్ టైమ్ టేబుల్ అంటూ ఏమీ ఉండదు. ఇట్స్ ఎ మిత్. ఓకే. నేను రేపు పొద్దున మళ్ళీ ఒక 2, 3 రోజుల్లో బెస్ట్ టైమ్ టేబుల్ ఫర్ గేట్ 2027 అని వీడియో చేస్తాను. అది ఒక ఐడియల్ టైమ్ టేబుల్ అంతే. కానీ పర్ఫెక్ట్ టైమ్ టేబుల్, బెస్ట్ టైమ్ టేబుల్ అనేది ప్రతి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఎందుకంటే మీ అవైలబుల్ టైమ్‌ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్‌కి ఎంత ప్రిపేర్ అవ్వాలి, మీరు ఏ సబ్జెక్ట్స్‌లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారు, ఇవన్నీ ఎంఫసైజ్ చేస్తేనే మీకు ఒక బెస్ట్ టైమ్ టేబుల్ అనేది తయారవుతుంది. అంతే తప్ప ఆ బెస్ట్ టైమ్ టేబుల్ అంటూ ఏం లేదు. మీరు బెస్ట్ వేలో చదువుతున్నారా లేదో చూసుకోండి. మీ ప్రిపరేషన్ ఎవ్రీ డే జరుగుతుందా లేదో చూసుకోండి. మీ ప్రిపరేషన్‌ని ప్రోగ్రెస్ చేసేలాగా ఏం టైమ్ టేబుల్ వేసుకున్నా తప్పు లేదు. మీరు జనరల్‌గా ఏం చేస్తారంటే ప్రతిసారి ఒక టైమ్ టేబుల్ వేస్తా ఉంటారు. దాన్ని మిస్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి వేస్తా ఉంటారు. ఇవి చేయొద్దు. ఓకే. సో మీరు ఏ ప్లాన్‌లో ఉన్నా సరే, మీరు ఒక పర్టిక్యులర్ ప్లాన్‌లో వెళ్తున్నారు కదా! ఇప్పుడు 7 మంత్స్ ఉందని ఏమి చేంజ్ చేయక్కర్లేదు. మీ ప్రిపరేషన్‌ని కన్సిస్టెంట్‌గా కంటిన్యూ చేయండి. ఓకే. సో లెట్స్ మూవ్ హియర్. సో ఇంకొక ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే డైలీ మిమ్మల్ని ఎవ్వరు మోటివేట్ చేయరమ్మా.
అది నేనైనా, ఎవరైనా సరే ఎంత ప్రపంచంలో గొప్ప మోటివేటర్ ప్రపంచంలో ది బెస్ట్ మోటివేటర్ వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసినా అది 5 నిమిషాలే మీతో ఉంటుంది. మీ ప్రిపరేషనే మిమ్మల్ని బాగా ప్రపంచం యూనివర్స్‌లో బెస్ట్ మోటివేటర్ ఎవరు అంటే మీరే. మీకు మీరే. ఎందుకంటే మీ గురించి బాగా తెలిసింది మీరు గాబట్టి. సో, ఎవరో మోటివేట్ చేస్తే ఈరోజు చదువుతాను, లేకపోతే రేపు చదవను అన్నట్టు ఉండద్దు. సో, ప్రతిరోజు మీ వర్కే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. మీరు కొంచెం వర్క్ చేయండి. ఆ వర్క్ మిమ్మల్ని మోటివేట్ చేసి ఇంకొంచెం వర్క్ చేసేలా ఉంటుంది. అదొక సైక్లిక్ ప్రాసెస్‌లో మీరు చదువుతా వస్తారు. సో, ఇంకా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని జనరిక్ పాయింట్సే. కానీ ఇది మెయిన్ పాయింట్. ఏంటంటే భయపడుతూ ప్రిపేర్ అవుతా ఉంటారు. ప్రిపేర్ అయ్యే ప్రతి యాస్పిరెంట్స్‌లో 90% ఆఫ్ యాస్పిరెంట్స్‌ని నేను చూసిన వాళ్ళకి సార్ భయమేస్తుంది సార్. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఏమవుతుందని భయమేస్తుంది సార్ అని. మీరెప్పుడు భయపడినా మనకి ఏ విషయంలో అయినా ఇది జనరిక్‌గా చెప్తున్నాను. ఒక ఒకసారి మీ థాట్ కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఎక్స్‌ట్రీమ్ కేస్‌లో ఏమవుతది? ఓకే. నాకు గేట్ ఎగ్జామ్‌లో ర్యాంక్ రాదు. అంతే కదా! ప్రపంచం ఏమి ఆగిపోదు కదా! ఓకే. అవ్వకపోతే అప్పుడు నేను సబ్జెక్ట్‌కి ఏం చేసుంటాను? ఆ ప్రిపరేషన్, ఆ సిలబస్‌తో నేను ఇంకో ఎగ్జామ్ క్రాక్ చేస్తాను. లేదా మళ్ళీ ప్రిపేర్ అవుతాను. ఇక్కడ దీనివల్ల ప్రపంచంలో జరగకూడనిదేమి జరిగిపోవట్లేదు. సో, అనే ఆలోచనలోకి మీరు రావాలి. ఎప్పుడైనా సరే ఒక భయం కలిగినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్‌లో ఏం జరుగుతుందని ఆలోచించడం, దాని నుంచి మనం దాటుకొని వెళ్ళిపోవడం. ఓకే. ఇంతే కదా! నో ప్రాబ్లమ్ మనం చేద్దాం అని అనుకోవడం. ఇంకొకటేంటంటే ఈ భయపడుతూ, ఈ భయంతో మీరు చేయాల్సిన పని చేయకుండా ఆగిపోవడం. చాలామంది ఈ సెకండ్ పాత్ చూసుకుంటారు. ఏంటంటే ఆ భయాన్ని ఎంకరేజ్ చేస్తారు బాడీలో, మైండ్‌లో. ఆ భయాన్ని ఎంకరేజ్ చేస్తూ, ఆ భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంక అదే ప్రతిసారి భయపడుతూనే ఉంటారు. ఎవ్వరు కూడా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీరు భయపడుతూ నాకు రాదేమో, నాకు రాదేమో, నాకు లేదేమో అనే నెగెటివ్ మైండ్‌తో ఎప్పుడు ప్రిపేర్ కాకండి. వీలైతే పాజిటివ్‌గా నాకు డెఫినెట్‌గా వస్తుందని చదవండి. లేదంటే రిజల్ట్ గురించి మర్చిపోయి ప్రిపరేషన్ ఎంజాయ్ చేయండి. అంతే. ఎవరైతే భయపడుతూ ప్రతి క్షణం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, పేపర్ టఫ్‌గా వస్తుందేమో ఇలాంటి భయపడుతూ చదివిన ఎవ్వరికి కూడా సక్సెస్ కాలేరు. సో, భయాన్నయితే వదిలేయండి. మీరు ఎంజాయ్ మీరు ఏం చేస్తున్నారు? ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. దానికెందుకు భయపడాలి? మీరు చదువుకుంటున్నారు అంతే గదా! రిజల్ట్ అనేది వదిలేయండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. చదువుతున్నారు. ఒక్క ఎగ్జామ్ మిస్ అయితే 100 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఎన్నో నోటిఫికేషన్స్‌లో ఏదో ఒక నోటిఫికేషన్‌లో సక్సెస్ అవ్వచ్చు మీరు. ప్రిపరేషన్ సరిగ్గా చేస్తే. సో, ఎప్పుడు కూడా సిలబస్ చూసి పానిక్ అవ్వద్దు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్థం జేసుకోండి. ఎప్పుడు భయమొస్తుంది? మనం సరిగ్గా చదవనప్పుడే కదా భయమొస్తుంది. నా దగ్గర చాలా తక్కువ టైమ్ ఉంది సార్. చాలా సిలబస్ ఉండిపోయింది సార్. నేను చేయలేనేమో సార్ అని భయమొస్తది. అప్పుడు ఫస్ట్ మనం కూర్చొని ఏం జేయాలంటే రియాలిటీ అర్థం జేసుకోవాలి. ఓకే. నిజంగానే నేను చదవలేకపోతున్నాను. ఇంత సిలబస్‌ని ఈ టైమ్‌లో కంప్లీట్ చేయలేనా? రోజుకి నేను ఎన్ని గంటలు ఇవ్వగలుగుతున్నాను? ఇంత టైమ్‌లో రియలిస్టిక్‌గా నేను ఏం చేయగలనో ఆలోచించాలి. నిజంగానే మనం సిలబస్ కంప్లీట్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నామనే రియాలిటీ మనకు అర్థమైపోతే మీరు ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే సెలెక్టివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే. ఇప్పుడు నేను ఫుల్ సిలబస్ కంప్లీట్ చేయలేనని నాకు అర్థమైపోయింది. నేను సెలెక్టివ్‌గా ఇంతే చదువుతాను. నా దగ్గర తక్కువ టైమ్ ఉంది కదా! 6 మంత్సే ఉంది. ఇందులో హార్డ్‌లీ 7 మంత్స్ అంటున్నాను గానీ, ఒక 5, 6 మంత్స్ తర్వాత 1 మంత్ ఖచ్చితంగా మీరు రివిజన్‌కే పెట్టాలి. సో, మీ చేతిలో ఉన్నది 6 మంత్సే. ఆగస్టు, జాన్యువరి. గాట్ ఇట్? సో, మీరు ఆలోచించాల్సిందేంటంటే, భయమేసినప్పుడు ఓకే. రీజన్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి. ఎందుకు భయపడుతున్నాను నేను? ఇది. ఇది రియలిస్టికా? అన్‌రియలిస్టికా? ఓకే. ఇది నేను చేయలేనా? ఫైన్. ఓకే. ఉన్న టైమ్‌లో నేనేం బెస్ట్ ఇవ్వగలను అనే రియాలిటీకొచ్చిన రోజున మీకు ఈ భయం పోతుంది. ఓకే. సో, కమ్ హియర్. రేపొద్దున ఎవరో యూట్యూబ్‌లో ఒకడొస్తాడు. వచ్చి ఈ సంవత్సరం పేపర్ చాలా టఫ్‌గా వాడికి వ్యూస్ కావాలి. అసలు ఈ ఐఐటీ ఎలాంటి పేపర్ ఇస్తుందనేది ఎవరికీ తెలీదు. నేను చెప్పినా నమ్మొద్దు ఎప్పుడు కూడా. అది ఐఐటీలో, మెడ్రాస్‌లో చదువుతున్న స్టూడెంట్‌కి కానీ, అక్కడ టీచ్ చేస్తున్న టీచర్‌కి కానీ ఎవ్వరికీ తెలియని విషయం. ఎవరి గెస్ ఆళ్ళు చేస్తారంతే. ఓకే. సో, చూడండి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందేంటంటే, ఒక క్లియర్ టార్గెట్. అసల మనం గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనకు తెలియాల్సిందేంటంటే, అసలు నేనెందుకు ప్రిపేర్ అవుతున్నాను? ప్రపంచం అంతా ప్రిపేర్ అయిపోతుంది సార్. గ్రూప్ అంతా ప్రిపేర్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిపోతున్నారని నేను ప్రిపేర్ అవుతున్నానా? లేదా పిఎస్‌యు నా ఎయిమ్ సార్. నా డ్రీమ్ సార్. అక్కడికి వెళ్ళడం కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఐఐటీలో ఎంటెక్ చేయడం కోసం ప్రిపేర్ అవుతున్నానా? లేదా ఈ ప్రిపరేషన్ యూజ్ చేసి రేపొద్దున్న నా స్టేట్ లెవెల్ ఏఈ, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కానీ, వేరే ఏదైనా ఎగ్జామ్స్‌కి కానీ నేను క్రాక్ చేయడానికి యుటిలైజ్ చేసుకుంటున్నాను అనేది ఆలోచించాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, గేట్ ఎగ్జామ్ నేనెందుకు ప్రిపేర్ అవుతున్నాను అంటే, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను అనే ఆన్సర్ మీ మైండ్‌లో వచ్చిందనుకోండి, ఆ రోజున మీరెప్పుడు బాధపడరు. ఎందుకంటే మీరు గేట్ ప్రిపేర్ అయితే సబ్జెక్ట్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు పిఎస్‌యు మీ ఎయిమ్ అనుకోండి. దానికి ఎన్ని మార్క్స్ రావాలనేది మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మీ కష్టాన్ని పెట్టాలి. అదే ఐఐటీలో ఎంటెక్ రావాలి అని అనుకున్నారనుకోండి. రిలేటివ్‌గా ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చినా సరే మీకు ఐఐటీలో ఎంటెక్ సీట్ అనేది వస్తుంది. మీకు కావాల్సిన స్పెషలైజేషన్ రాకపోవచ్చు కానీ స్టిల్ యూ విల్ బి ఇన్ ద బెటర్ పొజిషన్.
ఓకే. ఇప్పుడు అదే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం అనుకోండి. ఆ సబ్జెక్ట్ మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేసేలాగా యుటిలైజ్ చేసుకోవచ్చు. చూడండి, సో క్లారిటీ లేకుండా అంటే ఇదెందుకు ప్రిపేర్ అవుతున్నానని నాకే తెలీదు. అందరూ ప్రిపేర్ అవుతున్నారు, రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం అనే విధంగా మాత్రం ప్రిపేర్ కావద్దు. గేట్ ప్రిపరేషన్ అనేది మీకు 100 విధాలుగా హెల్ప్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నారనేది గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. ఠీకే. సారీ, ప్రిపరేషన్‌ని ఎప్పుడూ మెజరబుల్‌గా చేయండి. ఒక ఎంత పెట్టాము ఎఫర్ట్, ఇంకా ఎంత పెట్టాలి? ఒక క్లియర్ టైమ్ టేబుల్ ఉండాలి. నా దగ్గర మెంటర్‌షిప్ తీసుకున్న స్టూడెంట్స్‌కి నేను ప్రోగ్రెస్ ట్రాకర్ ఇస్తాను. అందులో ఖచ్చితంగా ఏంటంటే, మీకు ఇంకా ఎంత సిలబస్ మిగిలిపోయింది? మీరు ఎన్ని అవర్స్ ఎఫర్ట్ పెట్టాలి? సిలబస్ ఈ టైంకి కంప్లీట్ చేయాలంటే వీక్లీ ఎన్ని అవర్స్ కష్టపడాలి అనేది ఒక టార్గెట్ తెలిసిపోతుంది. మీరు కూడా అట్లాగే సబ్జెక్ట్‌కి ఇంత టైం పెట్టాలని రాసేసుకోండి. ఇన్ని అవర్స్ పడుతుందని తెలుస్తది. మీరు ప్రస్తుతానికి ఎంత ఇచ్చారో చూసుకోండి. ఇంకా ఎంత ఇవ్వాలో చూసుకోండి. అప్పుడు వీక్‌కి ఎంత టైం ఇవ్వాలనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీతో ప్రిపేర్ అవ్వండి. సో చూడండి, మిస్టేక్స్ ఎన్ని చేసినా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మిస్టేక్స్ నోట్‌బుక్ మెయింటైన్ చేయండి. అంటే మీరు ఏమేం తప్పులు చేస్తున్నారు? ఒకవేళ కన్సిస్టెంట్‌గా లేదు. అది కూడా మిస్టేకే కదా! ఒకసారి ఆ మిస్టేక్ రాస్తే మీ మైండ్‌కో ఫీడ్‌బ్యాక్ ఎళ్తుంది. ఓకే, నేను ఈ తప్పు చేస్తున్నాను, మళ్ళీ చేయకూడదు. ఒకవేళ సిల్లీ మిస్టేక్ చేశారు ఒక ఎగ్జామ్‌లో. టెస్ట్ సీరీస్ రాస్తున్నారు. సిల్లీ మిస్టేక్ జరిగింది. రాసుకోండి ఒక చోట, నేను ఈరోజు సిల్లీ మిస్టేక్ చేశాను. అది మీ మైండ్‌కి ట్రిగ్గర్ ఇస్తుంది. రేపొద్దున అది చేయకుండా ఆపుతుంది. చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేయొద్దంటారు గదా! అట్లా చేయకుండా ఉండాలంటే మీరు ఏమేం మిస్టేక్స్ చేస్తున్నారనేది నోట్ చేసుకోండి. రెండోసారి సేమ్ మిస్టేక్ చేయకూడదు. సో రెగ్యులర్‌గా అసెస్ యువర్ సెల్ఫ్. మీరు ఓన్‌గా ఎగ్జామ్ రాసుకుంటారా? మీరు పీవైక్యూస్ చేసి చెక్ చేసుకుంటారా? లేకపోతే మీరు టెస్ట్ సీరీస్ రాస్తారా? అనేది మీ ఇష్టం. సెల్ఫ్ అసెస్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హెల్త్‌ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. అందరు యాస్పిరెంట్స్ చేసేది తప్పేంటంటే, ఒకరోజు ఫుల్‌గా చదివేస్తారు. ఒకరోజు నైట్ నిద్ర నేను చెప్పకూడదు. ఎందుకంటే ఐయామ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ థట్. నిద్ర లేకుండా నేను కూడా వర్క్ చేస్తా ఉంటాను కాబట్టి, నిద్ర లేకుండా చదివేస్తారు. కానీ నెక్స్ట్ డే ఆ ఎఫిషియన్సీ మీ మీద పడుతుంది. ఎవరైతే ప్రాపర్ టైమ్ టేబుల్ పెట్టుకొని డైలీ ఒక మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్‌తో వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రోగ్రెస్ వేరేగా ఉంటుంది. మీరు ఒక రాండమ్‌గా ఈరోజు నైట్ 3 వరకు చదివేసి దానివల్ల నిద్ర లేకుండా నెక్స్ట్ రోజు అంతా ఎఫెక్ట్ అయిపోయి, నెక్స్ట్ రోజు మీ ప్రిపరేషన్ అంతా పాడైపోయిందనుకోండి. ఇక్కడ చదివిన 4, 5 ఎక్స్‌ట్రా అవర్స్ అనేవి నెక్స్ట్ డే మొత్తం కిల్ చేసేస్తాయి. ఓకే. సో, మనకేంటంటే ఆ రోజు మేబీ ఆ పని అయిపోవాలని అనిపించడంతో అది చేస్తా ఉంటాం. కానీ మీ హెల్త్ అనేది ఎఫెక్ట్ కాకుండా చూడండి. హెల్తీగా ఉన్నవాళ్ళు, ఎనర్జిటిక్‌గా ఉన్నవాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు. సో, మీరు కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వాలంటే గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో 1 మంత్ సిక్ అయిపోయిన వాళ్ళు, 15 డేస్ సిక్ అయిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాను. సో, ఒకవేళ మీరు బయట హాస్టల్స్‌లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోండి. వాటర్ కంటామినేటెడ్ తాగకుండా ఉండండి. సో, కొంచెం బయట ఫుడ్స్ అవాయిడ్ చేసి 7 మంత్స్ మీరేంటంటే మీ హెల్త్‌ని బాగా కాపాడుకోండి. ఎంత హెల్తీగా ఉంటే నేను ముందు కూడా చెప్పాను ఒక వీడియోలో, కన్సిస్టెన్సీ వీడియోలో. హెల్తీ డైలీ రొటీన్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే డూ సమ్ ఫిట్‌నెస్ యాక్టివిటీ ఎవ్రీ డే. ఫిట్‌గా అంటే మార్నింగ్ లేచిన వెంటనే అది జాగింగ్ చేస్తారా, జిమ్ చేస్తారా, ఏదైనా చేయండి. బాడీని యాక్టివేట్ చేయండి. మీ మెటబాలిజం ఫాస్టర్‌గా ఉంటే మీలో లెథర్జీ అంటే మీ లేజినెస్ అనేది పోతుంది. మీ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా ఉంటుంది. సో, ఎనర్జిటిక్‌గా ఉండండి. స్టే వెరీ మచ్ ఎనర్జిటిక్. లేజినెస్‌ని అవాయిడ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూడడం, యూట్యూబ్‌లో షార్ట్స్ చూడడం, ఇవి మీ లేజినెస్‌ని ఎంకరేజ్ చేసి అంటే మైండ్‌ని చాలా స్లో చేసే థింగ్స్. వీటిని కొన్ని రోజులు వదిలేయండి. ఒక 1 వీక్ వదిలేస్తే మీరు ఇన్‌స్టాగ్రామ్ మళ్ళీ నెల రోజుల వరకు ఓపెన్ చేయరు. బిలీవ్ ఇన్ మీ. ఒక టైమ్‌లో నేను కూడా అట్లా డైలీ ఒక 2, 3 అవర్స్ రీల్స్ చూసేవాడిని. ఒక 1 వీక్ ఎప్పుడో రీల్స్ వచ్చిన కొత్తలో. అప్పుడెప్పుడో నేను సెల్ఫ్ రియలైజ్ అయ్యాను. అదే నేనేదో తప్పు చేస్తున్నాను కదా! ఎందుకు దీంట్లో టైమ్ వేస్ట్ చేస్తున్నాను అని చెప్పి, ఆ రోజు కావాలని వదిలేసాను. ఇప్పుడు హార్డ్‌లీ ఎప్పుడో తప్ప నేనది ఓపెన్ చేయను. అంటే వెన్ ఐయామ్ వెరీ ఫ్రీ ఏదో కొంసేపు చూడాలి. అది మళ్ళీ చేసినప్పుడు కూడా చాలా టైమ్ వేస్ట్ అవుతా ఉంటది. సో, బట్ ఐ కేమ్ ఔట్ ఆఫ్ ఇట్. మీకెందుకు చెప్తున్నానంటే చాలా మందిని ఇంకా స్టిల్ నా ఫ్రెండ్స్ వాళ్ళని చూస్తా ఉంటాను. వాళ్ళు ఖాళీగా అంటే మేబీ వాళ్ళు ఖాళీగా ఉండుండొచ్చేమో అది వేరే విషయం. ఎప్పుడు చూస్తూనే ఉంటారు. సో, అది మీ మైండ్‌ని చాలా డిఫరెంట్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. సో, అంటే పని ఏమీ లేకుండా నేను అంటే అందులో పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. అయినా మనం చూస్తా ఉంటాం. అట్లాంటి పనులు మానేయండి. మీ ప్రిపరేషన్‌కి హెల్ప్ కానీ ఏ పని కూడా మీరు చేయొద్దు. హెల్తీగా ఉండండి. మంచిగా మీరు ప్రిపరేషన్ టైమ్‌లో స్లోగా సాంగ్స్ పెట్టుకోండి. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. ఓకే. ప్రాక్టీస్ టైమ్‌లో ఎట్సెట్రా. షార్ట్ బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక రోజులో అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ చదివాక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. లేదా 4 అవర్స్ చదివాక ఒక 1 అవర్ బ్రేక్ తీసుకోండి. ఒక చిన్న న్యాప్ వేసుకోండి. అట్లాగే మీరు వీక్లీ ఒక హాఫ్ డే కానీ, 1 డే కానీ టైమ్ ఉంటే ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటే రీక్రియేట్ అవుతారు. అంటే ఎనర్జీ రిస్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో, ఈ టిప్స్ ఖచ్చితంగా చూడండి. సో, ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాను మీకు, థర్డ్ పాయింట్.
మిస్టేక్స్ నోట్‌బుక్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భయపడుతూ ప్రిపేర్ అయితే కావద్దు. ఇవి జనరిక్‌గా నేను అందరికీ చెప్పేవే ఈ 7 మంత్స్‌లో. ఇప్పుడు లిజన్ హియర్. ఇప్పుడు మనం చాలా డిఫరెంట్ కేటగరీస్ తీసుకొద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రాపర్. బీటెక్ అయిపోయి ఖాళీగా ఇప్పుడు ఈ 7 మంత్స్ నేను మిగతావన్నీ మానేసి గవర్నమెంట్ జాబ్స్‌కి గేట్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అని ఫిక్స్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు. మీరు స్టార్టింగ్ ఇప్పుడే ఇందులో కూడా మళ్ళీ 2 కేటగరీస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడే ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడం, ఆల్రెడీ కొంతవరకు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఆ 7 మంత్స్‌లోనే నేను ఆ ప్రిపేర్ అయిన దాన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తూ రివిజన్ చేయడం, టెస్ట్ సిరీస్ చేయడం, వాటి మీద నేను సెపరేట్ వీడియోస్ చేస్తానమ్మా. రివిజన్ ఎలా చేయాలి? టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. టైమ్ టేబుల్ ఎలా చేయాలి? సో, ఆల్‌మోస్ట్ ఈ 1 వీక్ నెక్స్ట్ ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం ఏడబ్ల్యూ ప్రిపరేషన్‌లో వాటికి స్టిల్ ఇప్పుడు కూడా నాకేంటంటే ఆ ఏడబ్ల్యూ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసాం. 15థ్ వరకు ఆ క్లాసెస్ రన్ అవ్వడం, వాటిలో నోట్సెస్ అప్‌లోడ్ చేయడం, స్టూడెంట్స్‌కి ఇబ్బందులు ఉంటే చూడడం, అవన్నిట్లో కొంచెం బిజీ అవ్వడం వల్ల గేట్ వీడియోస్ కొంచెం తగ్గించా. ఒక్కసారి ఆ 15థ్ అయిపోతే నేను కూడా అందులోంచి బయటకొచ్చేసి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బయటికంటే వర్క్స్ అంతా అయిపోతాయి. ఎందుకంటే వన్స్ ఎ స్టూడెంట్ జాయిన్స్ మీ ఐ ఫీల్ ఐఎమ్ దే ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఎటువంటి 1% కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ఐ వర్క్ రిగరస్‌లీ. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటంటే వీడియోస్ కూడా కొంచెం మనం గేట్‌కి తగ్గించాం. బట్ స్టిల్ నౌ ఆన్‌వర్డ్స్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే అయినా సరే ఒక గేట్ రిలేటెడ్ వీడియో మీకొచ్చేలాగా ఎవ్రీథింగ్ ఈవెన్ టెక్నికల్, నాన్ టెక్నికల్ ఎవ్రీథింగ్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యూ. ఓకే. కమ్ హియర్. మీ ప్రిపరేషన్ బిగినర్ అయితే ఆల్రెడీ మీరు ఒక ప్రాసెస్‌లో ఉంటే ఏం చేయాలి? రివిజన్ గురించి, టెస్ట్ సీరీస్ గురించి నేను సెపరేట్‌గా మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే. డోంట్ వర్రీ. యాస్ ఐ టోల్డ్ యూ. అట్లాగే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే, అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నప్పుడు టైం ఎలా మేనేజ్ చేయాలి? మీరు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయ్యి ఉంటే, ఇప్పుడు మీకున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి ఆహ్, ప్లేస్‌మెంట్స్‌కి వెళ్ళడం, కాలేజ్ సెమిస్టర్, ప్రాజెక్ట్ వర్క్ దాంతో పాటు గ్రేడ్ ప్రిపేర్ అవ్వాలి. ఎట్లా? ప్లేస్‌మెంటా? గేటా? అనే ఒక డైలమా. సో, మీ ప్రిపరేషన్ ఇక్కడ ఎవ్రీ స్టేజ్‌లో మళ్ళీ బిగినర్ ఉండొచ్చు. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడే ఇంజినీరింగ్ జాయిన్ అవుతున్న వాళ్ళు, లేదా సెకండ్ ఇయర్‌కి ఎంటర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళు ఏం చేయొచ్చు? అట్లాగే థర్డ్ ఇయర్‌లో ఉన్నారు. ఈ ఇయర్ గేట్ రాస్తారు మీరు. నెక్స్ట్ ఇయర్ కూడా గేట్ రాస్తారు. మీ కేస్‌లో మీరెలా ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ కూడా మనం కేటగరీ వైస్ డివైడ్ చేద్దాం. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. హార్డ్‌లీ ఒక 10, 15 మినిట్స్‌లో వీడియో కంప్లీట్ చేస్తాను. బట్ ఇట్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్. అంటే మీరు ఎవరైనా సరే అన్ని కేటగరీస్ చూడండి. ప్రతి దాంట్లో మీకు పనికొచ్చే పాయింట్ ఒకటైనా తగులుతుంది. సో, లిజన్ హియర్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే చూడండి. ఫస్ట్ డే నుంచే మన ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నారైతే, వాళ్ళు డ్రాప్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారనుకుందాం. ఇక్కడ మీరు పాటించాల్సిన రూల్స్ ఏంటంటే, మీరు డ్రాప్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ దగ్గర హెల్తీగా డైలీ 10-12 అవర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. డ్రాప్ తీసుకునంటే మీరు ఏ జాబు చేయట్లేదు. కేవలం మీ 7 మంత్స్ టైము ఓన్లీ గేట్ ప్రిపరేషన్ మీదే పెట్టినప్పుడు. అయితే మీరు ఫస్ట్ రోజే 10 అవర్స్, 12 అవర్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి మన బాడీకి అలవాటు కాదు. సో, మనం స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ వీక్ ఒక 4 అవర్స్ ఏ డే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీక్ 6 అవర్స్ చేయండి. అలా మీరు స్లోగా మీరు పెంచే కొద్దీ మీ మైండ్ కూడా పాజిటివిటీతో ఫిల్ అవుతుంది. అదే మీరు ఫస్ట్ రోజు 12 అవర్స్ చదివారు. సెకండ్ రోజు 8 చదివారు. నెక్స్ట్ రోజు 6 చదివారు. మీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో, అండర్‌స్టాండ్ హియర్. సో, ఫస్ట్ డే నుంచే 10-12 అవర్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ వీక్ 4-6, సెకండ్ వీక్ 6-8, నెక్స్ట్ 8-10 అలా పెంచుకుంటూ రావాలి. సో, చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్ని వీడియోస్ చూస్తా ఉంటారు. నెట్వర్క్స్ ఒక చోట చదువుతారు. మళ్ళీ ఇంకో చోటకెళ్ళి చెక్ చేస్తారు. ఇంకో చోటకెళ్ళి వాళ్ళేదో కొత్త పాయింట్ చెప్తున్నారు సార్ అని చూస్తారు. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎంత బెస్ట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే, ఎంత బెస్ట్ టీచర్ అయినా సరే, వాళ్ళు చెప్పినంత సేపు మీకు బావుంటుంది. నేను చెప్పినంత సేపు మీకు బావుంటుంది. మీ ప్రాక్టీస్ అనేదే మెయిన్ ఇంపార్టెంట్ రోల్. మీరు నీచ్ మీ మీ మీకు క్లాస్ నుంచొచ్చేది ఒక గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తాం. మిగతాదంతా మీరు ప్రిపేర్ అవ్వడమే. సో, మీరు జీవితం మొత్తం వీడియోస్ చూస్తా కూర్చుంటే, ఒక సబ్జెక్ట్‌కి 10 మంది టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకోవడం మొదలుపెడితే మీరెప్పుడూ సక్సెస్ కాలేరు. అంటే మీరు టైం చాలా కిల్ అయిపోతుంది అర్థం చేసుకోండి. చాలా మంది నన్ను అడిగే క్వెషన్, "సార్ గేట్‌కి సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఏ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సార్?" గేట్ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. మేబీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్న స్టూడెంట్ అంటే సంవత్సరానికి ఒక 2 సబ్జెక్ట్స్ చొప్పున 2 టెక్స్ట్ బుక్స్ చదువుతాను సార్ అనుకుంటే రావచ్చు. కానీ ఇక్కడ మెయిన్ రిగరస్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? అనలిటికల్ వేలో సబ్జెక్ట్‌ని ఎలా నేర్చుకోవాలనేది ఒక గేట్ ఓరియెంటెడ్ క్లాసెస్ మీరు చూసినప్పుడే మీరు చేసుకోగలుగుతారు. టెక్స్ట్ బుక్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని పెంచుతుంది. కానీ గేట్‌లో ఒక 4, 5 ప్రాబ్లమ్స్ చేస్తే మీ నాలెడ్జ్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, లెట్స్ మూవ్ హియర్. ఇంకొక తప్పేం చేయకండి ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఫినిష్ చేయకుండా ఇంకో సబ్జెక్ట్‌కి వెళ్ళిపోతాం.
లేదా ఇంకో సబ్జెక్ట్‌కి వెళ్ళిపోతాం. అలాగే 4, 5 సబ్జెక్ట్స్ కొంచెం కొంచెం చదివేసి మన మైండ్‌లో తిరుగుతా ఉంటాయి. ఏది కంప్లీట్ కాదు. అలా చేసిన వాళ్ళు ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ ఎఫిషియెంట్‌గా జరగట్లేదని మీకు అనిపిస్తూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా మీ ఎఫిషియన్సీతో పాటు మీ వర్క్ స్పీడ్ కూడా తగ్గిపోతా వస్తుంది. సో, మాక్సిమం ఒక రోజులో మీరు చదవాల్సింది 2 సబ్జెక్ట్స్ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. 3 పెట్టుకోండి వర్స్ట్ కేస్‌లో. మీరు యాప్టిట్యూడ్‌ని, మ్యాథ్స్‌ని అసలు ఇగ్నోర్ చేయొద్దు. 28 మార్క్స్ మీకిచ్చే 2 సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఇంజినీరింగ్ హిస్టరీలో కూడా మీకు 28 మార్క్స్ రావు. ఓకే. మీరు పెద్ద కోర్ ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకున్నా సరే. సో, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక్కటే మిస్ అయితే ఓకేలే. ఎందుకంటే మీ దగ్గర చాలా డేస్ ఉన్నాయి. 200 డేస్ ఉన్నాయి. రోజు చదవాలి. ఖాళీగా కూర్చొని పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అదే పనిగా చదవాలంటే ఎక్కడో ఒక చోట మన మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి ఈ రోజుకి బ్రేక్ తీసుకుందాంలే అనుకుంటుంది. కానీ డోంట్ టేక్ ఏ రాండమ్ బ్రేక్. వీక్లీ బ్రేక్ తీసుకోవడం తప్పు కాదు. మధ్యలో మీ ప్రిపరేషన్ ఆపడం మాత్రం తప్పే. ఫస్ట్ టైమ్ తప్పు చేసినప్పుడు చాలా అనిపిస్తా ఉంటుంది. అరే! తప్పు జరిగిపోతుంది. నా ప్రిపరేషన్ ఆగిపోతుంది అని. అది ఫస్ట్ టైమ్ అయిపోయిన తర్వాత నుంచి మనకేమనిపిస్తుందంటే, ఓకేలే పర్లేదులే అనుకుంటాం. ఎప్పుడైతే మీరు స్ట్రీక్ నుంచి బయటకొస్తారో చాలా సార్లు లెక్చర్స్‌లో ఈ లెక్చర్ నెక్స్ట్ లెక్చర్‌కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఈ లెక్చర్ ఎప్పుడైతే మిస్ అవుతారో నెక్స్ట్‌ది వినరు. నెక్స్ట్‌ది వినకపోతే మీరెక్కడో లాగ్ అయిపోతా ఉంటారు. సో, ఫస్ట్ డే ఆఫ్ మిస్సింగ్ యువర్ ప్రిపరేషన్ ఈస్ వెరీ, వెరీ, వెరీ క్రూషియల్ డే. డోంట్ డూ థాట్. ఓకే. సో, చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డ్రాప్ తీసుకొని ప్రిపేర్ అయితే మిమ్మల్ని ప్రతి వాడు వచ్చి మీ మీద ప్రేమ చూపించి మిమ్మల్ని అడుగుతారు ఏంటంటే, "నీకు జాబ్ రాలేదా? నీకు జాబ్ రాలేదా? ఇంజినీరింగ్ అయిపోయి ఇంకా ఖాళీగా ఉన్నావా?" అని అడుగుతా ఉంటారు. మీరు వాళ్ళని ఒక ఫూల్స్ లాగా చూడండి. వాళ్ళకెందుకు మీ లైఫ్ గురించి? నీకు అంత బాధగా ఉంటే నువ్వొచ్చి నాకు జాబ్ ఇప్పించు అని చెప్పుకోండి మనసులో. మనసులో వాళ్ళ మీద ఫన్ చేసుకుంటూ మీరు అది స్ట్రెస్‌గా తీసుకోకుండా నవ్వుతూ నా ఫ్రెండ్ ఒకతను ఐపీఎస్ ఉన్నాడు. తను ఎప్పుడో నాతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అన్నాడు. ఎవరన్నా నా దగ్గరికొచ్చి తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే, "నువ్వు ఇంకా జాబ్ చేయట్లేదా? ఖాళీగా ఉన్నావా?" ఇలా మాట్లాడినప్పుడు నాకేమనిపిస్తదంటే, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. నేను మనసులో వాళ్ళ మీద కామెడీ చేసుకుంటా భయ్యా. అప్పుడు నేను వాళ్ళు చెప్పింది సీరియస్‌గా తీసుకోకుండా స్ట్రెస్ లేకుండా వెళ్ళిపోతాను అని చెప్పి ఒకసారి చెప్పాడు. నేను కూడా అది ఫాలో అవుతూ ఉంటా. ఎందుకంటే నేనేం చేస్తున్నానో నాకు తెలిసినప్పుడు క్లారిటీ లేని వ్యక్తి, ఎవరో దాని గురించి పూర్తిగా అవగాహన లేని వ్యక్తి, "నువ్వు ఇది చేయట్లేదా? అది చేయట్లేదా?" అని వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ అమాయకత్వాన్ని మనం లోపల కామెడీ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండాలి. పైకి మాత్రం నవ్వుతూ సింపుల్‌గా ఆర్గ్యూ చేయకూడదు. డిస్టర్బ్ కాకూడదు. ఎక్కువ ఆలోచించకూడదు. వాళ్ళకి నేనేంటో ప్రూవ్ చేస్తాను. అసలు అవసరమే లేదు. మీరేంటో మీకే ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ప్రూవ్ చేసి ఉపయోగం లేదు. మీరు ప్రూవ్ చేసుకున్నా, చేసుకోకపోయినా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయలేరు కదా! సో, సొసైటల్ ప్రెషర్ అంటే నేను సెటిల్ అయిపోవాలి, నేను సెటిల్ అయిపోవాలి. ఇప్పుడు ఇంకా సెటిల్ కాలేదు అనే భయం వద్దు, బాధొద్దు. నేను కష్టపడాలనేది మాత్రమే ఆలోచించండి. నేను కష్టపడుతున్నానని హ్యాపీ ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. గాట్ ఇట్. సో ఇంకొకటేంటంటే మీ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ మీరు బిగినర్ అయ్యి ఉంటే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఎప్పుడు టఫ్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయకండమ్మా. ఈజియెస్ట్ సబ్జెక్ట్‌తోనే స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తోనే స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ప్రిపరేషన్ ఎక్కువ ముందుగా వెళ్తుంది. ఎవరైతే ప్రిపరేషన్ మిడిల్‌లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నానేంటంటే, ఆల్రెడీ చేశాంలే అని అనుకోవద్దు. ఇంకా ఎన్ని రోజులు చేయాలని కూడా అనుకోవద్దు. మీరు చదివింది బాగా ప్రొటెక్ట్ చేయడం, రివిజన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. చదివింది కొత్తది చదవడం ఎంత ఇంపార్టెంటో, పాతది ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రాపర్స్‌కి ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక క్లియర్ టైమ్‌లైన్ పెట్టుకోండి. ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉంటే అక్టోబర్ ఎండ్ కల్లా మీ సిలబస్ అయిపోవాలి. మీరిప్పుడే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తే డిసెంబర్‌కి మాక్సిమం మీరేదైనా చేయండి. డిసెంబర్‌కి సిలబస్ అయిపోయేలాగా ఒక టైమ్ టేబుల్ తయారు చేసుకోండి. గాట్ ఇట్. సో, ప్రాపర్ టైమ్ టేబుల్ ఖచ్చితంగా ఉండాలి. అందులో డైలీ, వీక్లీ, మంత్లీ టార్గెట్స్ క్లియర్‌గా ఉండాలి. మిస్ కాకుండా కొట్టాలి మనం. ఓకే. సో, రాండమ్ ప్రిపరేషన్ చేస్తే మీరు సక్సెస్ కాలేరు. గాట్ ఇట్. స్టడీ అవర్స్‌ని గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ చేయండి. యాస్ ఐ టోల్డ్ యూ ఎర్లీ. వీక్లీ సరదాగా ఒక వీక్లీ అంటే రికవరీ టైమ్ ఎలా ఉండాలంటే సరదాగా కాసేపు మనం ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మన ప్రిపరేషన్ బ్యాక్ వచ్చేయాలి. ఆ ఎంజాయ్‌మెంట్ లూప్‌లోకి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? అట్లా మీరు వీక్లీ హాఫ్ డే కానీ, 1 డే కానీ హ్యాపీగా బ్రేక్ తీసుకోండి. డెఫినిట్‌గా తప్పులేదు. అది మీకు మీ ప్రిపరేషన్‌కి హెల్పే చేస్తుంది. నేను నేను ఫాలో అయినవే మీకు చెప్తున్నాను నా ప్రిపరేషన్ టైమ్‌లో. సో, ఈజీ సబ్జెక్ట్స్‌ని బాగా చదవండి. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయండి. ఓకే. ఈ ఈజీ సబ్జెక్ట్స్ నుంచి నాకు ఒక 50, 60 మార్కుల వరకు ప్రిపరేషన్ అయిపోయింది. మిగతా వాటిల్లో నేను మొత్తం పెర్ఫార్మ్ చేయకపోయినా ఓకే. సగం క్వెషన్స్ ఆన్సర్ చేయగలిగినా నాకు మంచి ర్యాంక్ వస్తుంది అని అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి మీ షెడ్యూలే మీ కింగ్. మీ బాస్ అనుకోండి. మీరేదైతే టైమ్ టేబుల్ వేస్తారో ఆ టైమ్ టేబుల్‌ని ఒక బాస్ లాగా ట్రీట్ చేయండి. ఏ రోజు నేను టైమ్ టేబుల్ మిస్ అయ్యానో ఆ రోజు నేను ఫెయిల్ అయిపోయాను అని అనుకోండి. టైమ్ టేబుల్‌కి మీరు చేయండి. టైమ్ టేబుల్‌కి లాయల్‌గా ఉండండి. మీరు వేసుకున్న టైమ్ టేబుల్ ఎవరు చూస్తారులే మళ్ళీ ఇంకో టైమ్ టేబుల్ ఇంకో పేపర్ తీసుకుంటే వచ్చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం ఆ టైమ్ టేబుల్‌కి ఎటువంటి ఉపయోగం ఉండదు. కదా!
సో మీ టైమ్ టేబుల్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు వేసుకున్న టైమ్ టేబుల్‌కి మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీ లైఫ్‌కి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరని గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ బీ లాయల్ టు యువర్ స్కెడ్యూల్. అండ్ డైలీ కూడా మీరేంటంటే ఒక అరగంటో ఎంతో యాప్టిట్యూడ్ లాంటి సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం మీ మీ రొటీన్‌లో పార్ట్‌గా పెట్టేసుకోండి. అప్పుడు సెపరేట్‌గా దానికోసం టైమ్ వేస్ట్ చేయాల్సిన పనుండదు. సో చూడండమ్మా, డ్రాపర్‌కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయడం ఇవన్నీ కాదు కానీ టైమ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. దిస్ ఈస్ ద డ్రాపర్ స్ట్రాటజీ. ఇదంతా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కావాలంటే ఈ పీపీటీ నేను షేర్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా! దాంట్లో జాయిన్ అవ్వండి. ఐ కెన్ షేర్ దిస్ పార్ట్. ఇప్పుడు లిజన్ హియర్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గేట్ ప్రిపేర్ అవ్వాలి సార్, సెమిస్టర్‌కి ప్రిపేర్ అవ్వాలి సార్. లెక్క పెట్టుకుంటే చాలా పనులుంటాయి. సెమిస్టర్‌కి ప్రిపేర్ అవ్వాలి సార్, కాలేజ్‌కి వెళ్ళాలి సార్ నేను, కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వాలి సార్. ఇన్ని టాస్క్‌లు ఒకేసారి చేయడం నా వల్ల కాదు సార్. ప్రాజెక్ట్ చేయాలి సార్. మన ప్రాజెక్ట్ ఏమో ఇస్రో రాకెట్ పంపించడం అంత కష్టమైన ప్రాజెక్ట్ కాబట్టి మనకలా అనిపిస్తది కదా! సో హియర్ కౌంట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజులో 100 పనులుంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మార్నింగ్ క్లాస్ చెప్పాలి, స్టూడెంట్స్‌కి ఆన్సర్స్ చెప్పాలి, స్టూడెంట్స్ కాల్స్ తీసుకోవాలి, ఆఫర్స్ పెట్టాలి, నా యాప్‌లో అన్ని క్లాసులు జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి, నోట్స్ అప్‌లోడ్ జరుగుతుందో లేదో చూసుకోవాలి, నా కింద పనిచేసే వాళ్ళకి నేను వర్క్ చెప్పాలి, ఆ వర్క్ అయిందో లేదో చూసుకోవాలి. స్టూడెంట్స్ అందరికి ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్నారు. వాళ్ళందరిలో ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా ఆన్సర్ చేయాలి. ఇది కాకుండా యూట్యూబ్ వీడియో చేయాలి. వీడియో చేసినప్పుడు నేను థింక్ చేయాలి. ఆ థింక్ చేసి దానికి తగ్గ పీపీటీ చేసి మీకు డిస్‌ప్లే చేసి అప్‌లోడ్ చేసి, ఆ అప్‌లోడ్ అయిపోయిన తర్వాత కూడా ఐ నీడ్ టు చెక్ ఎవ్రీథింగ్. దాంట్లో ఫస్ట్ పిన్‌డ్ కామెంట్‌లో మన వీడియో మన ఛానల్ లింక్ పెట్టాలి. స్టూడెంట్స్ ఈలోపు సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంటే వాళ్ళకి ఆన్సర్ చేయాలి. ఇలా లెక్కేసుకుంటూ వచ్చాననుకోండి, ఒక 100 పనులుంటాయి ఒక మనిషికి. అట్లాగే మీరు కాలేజ్‌కి వెళ్ళాలి సార్, సెమిస్టర్‌కి ప్రిపేర్ అవ్వాలి సార్, ప్రాజెక్ట్ వర్క్ చేయాలి సార్, క్యాంపస్ ప్లేస్‌మెంట్ ప్రిపేర్ అవ్వాలి సార్, అయినా సరే గేట్ ప్రిపేర్ అవ్వాలి సార్. ఇలాంటి ఆలోచనతో మీరున్న రోజున ఏమవుతుందంటే, నేను ఒక 100 పనులు చేసేస్తానని భయపడిపోతారు. మీ గేట్ ప్రిపరేషన్ అనేది పోతుంది. అసలు ఒక మనిషి ఒక రోజులో ఎన్ని పనులన్నా చేయొచ్చు. అవి చిన్న చిన్న పనులుగా ట్రీట్ చేస్తాయి. ఎవ్రీథింగ్ ఎన్ని చేసినా మీకు ఫ్రీ టైమ్ ఉంటుంది. లిజన్ హియర్. దిస్ ఈస్ ద బిగినింగ్ పార్ట్ ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్. సో ఇప్పుడు చూడండి, రియాలిటీకొస్తే 5 ఇయర్స్ తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ప్రతి ఒక్కరు చేసేది కాలేజ్ గోయర్స్. కాలేజ్‌లో మీ ప్రొఫెసర్ గాని, మీ హెచ్ఓడి గాని వాళ్ళకి డెఫినిట్‌గా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ మనం ఏం చేస్తామంటే కాలేజ్‌లో ఇమేజ్ కోసం ఆలోచిస్తాం. లేదా కాలేజ్‌లో మిడ్ ఎగ్జామ్స్, కాలేజ్‌లో ల్యాబ్ ఎగ్జామ్స్. ఎప్పుడు కాలేజ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా! ఒక ఆలోచన చేయండి. 5 సంవత్సరాల తర్వాత మీ లైఫ్‌లో ఏది ఇంపార్టెంట్? గేట్ ర్యాంక్ వచ్చి, ఐఐటీలో సీట్ వచ్చి, ఒక టాప్ ప్లేస్‌మెంట్‌లో ఉండడం ఇంపార్టెంటా? లేదా మీ కాలేజ్ ల్యాబ్ ఇంటర్నల్ మార్క్స్ ఇంపార్టెంట్? దట్స్ ఇట్. దట్ ఆన్సర్. ఏ క్వెషన్ కన్నా ఈ క్వెషన్ మైండ్‌లో ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. చూడండి, కాలేజ్ యాక్టివిటీస్‌కి ఓవర్ ప్రయారిటీ ఇచ్చారంటే మీరు సక్సెస్ కాలేరు. రైట్. టైం దొరికినప్పుడు చదువుతా అనుకోవద్దు. టైంని దొరికించుకొని, టైంని వెతుక్కుంటూ చదువుతానని అనుకోండి. కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు మనం టైం అయితే మేనేజ్ చేయాలి ఖచ్చితంగా. కానీ ఫైనల్ ఇయర్‌లో మీకు అంత ఫ్రీ టైమ్ అయితే ఉండదు కాబట్టి అవైలబుల్ టైమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడికక్కడ టైం దొరికేలా చూసుకోవాలి. ఓకే. మనం ఒరిజినల్‌గా మాట్లాడుకుందాం. బీటెక్ ప్రాజెక్ట్ ఎవరైనా సరే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు సీరియస్‌గా? హార్డ్‌లీ వెరీ ఫ్యూ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ డూ ఇట్. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనమేం రాకెట్ ఎగరేయట్లేదు కదా! చేసేది సరిగ్గా చేసేదేముండదు. కానీ దాని మీద టైమ్ వేస్ట్ చాలా ఉంటుంది. ఆ టైమ్ వేస్ట్ నుంచి బయటకొచ్చేయండి. మీకు ఒక యావరేజ్‌గా ఒక 10 మార్కులు తగ్గినా తప్పులేదు. ఆ 10 మార్కుల్లో 2 మార్కులు గేట్‌లో వస్తే మీ ర్యాంక్ ఎక్కడో ఉంటుంది. దట్స్ ఇట్. హియర్, కాలేజ్‌లో ఉన్నప్పుడు మనకి మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి, ప్రాజెక్ట్స్ వస్తాయి. కంప్లీట్‌గా దీనివల్ల గేట్ ఆపొద్దు. మిడ్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఆ ఎగ్జామ్‌కి ఒక ఫ్యూ అవర్స్ ముందు చదివితే సరిపోతుంది. సెమిస్టర్ ఎగ్జామ్స్‌కి మేబీ ఎగ్జామ్స్ టైమ్‌లో 1, 2 డేస్ ముందు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఏ రోజు కంప్లీట్‌గా గేట్ ప్రిపరేషన్ ఆపొద్దు. 1 అవర్ అన్నా చదవడం అనేది ఖచ్చితంగా రూల్‌గా పెట్టుకోండి. బ్రేక్ వస్తే ఆ బ్రేక్ ఆ టైమే కాకుండా ఇంకో 1 వీక్ రీస్టార్ట్ చేయడానికి ఎప్పుడు చాలా టైం పట్టేస్తుంది. ఆ తర్వాత మీరు సక్సెస్ కాలేరు. ఇప్పుడు అసలు మన దగ్గర టైమే లేదు. సో చూడండి, ప్లేస్‌మెంట్, గేటు 2 ఫుల్ ఇంటెన్సిటీతో సైమల్టేనియస్‌లో చేయడం అనేది అంత ఈజీ కాదు తక్కువ టైంలో. మీరు కాన్ఫిడెంట్ అబౌట్ గేట్ అయితే ప్లేస్‌మెంట్ వదిలేయండి. కాన్ఫిడెంట్ కాకపోతే మీరేం చేయొచ్చంటే కాలేజ్ టైమ్ మొత్తం ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్‌కి ఇచ్చేయండి. కాలేజ్ అయిపోయాక గేట్ ప్రిపరేషన్‌కి ఇచ్చుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఐ కెన్ సీ. సో చూడండి, మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే అన్‌రియలిస్టిక్ వాట్ వి కాల్ అన్‌రియలిస్టిక్‌గా ఆలోచించడం మానేయండి. ఎలా అంటే
అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటాం. సార్ ఇప్పుడు జూలై, ఆగస్ట్‌లో నేను స్టార్ట్ చేస్తాను సార్ నా ప్రిపరేషన్. నాకు ఎయిర్ 100 లోపు వచ్చేయాలి సార్. కానీ నేను కాలేజు డ్రాపర్‌కైతే నేను పాసిబుల్ అని చెప్తాను. మీరు ఫోర్త్ ఇయర్ కాలేజ్‌లో ఉండి రోజు కాలేజ్‌కి వెళ్లి వస్తూ, కాలేజ్ పనులన్నీ చేసుకుంటూ, మిగిలిన టైంలోనే చదువుతూ, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎయిర్ 100 వచ్చేస్తుందా అంటే రాదు. రాదు. నేను చెప్పేస్తా. ఎయిర్ 1000 లోపు పాసిబుల్ అంటే పాసిబుల్. రియాలిటీ అర్థం చేసుకోండి. అదే మీరు కాలేజ్‌లో ఉన్నా సరే, నేను కాలేజ్ ఏం లేదు సార్ వారానికి ఒక 2 రోజులు ఎళ్తాను. మిగతా టైం అంతా గేట్ ప్రిపేర్ అవుతానంటే, ఇప్పుడు కూడా మీకు 2 డిజిట్, 3 డిజిట్ ర్యాంక్ రావడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు చూడండి మీరు చేయాల్సిన పనులేంటంటే, క్లియర్‌గా ప్రయారిటీ డిసైడ్ చేసుకోండి. ప్లేస్‌మెంటా? ఫస్ట్ అనుకుని గేట్ అనేది ఒక బ్యాకప్ అనుకుంటారా? లేదా గేట్‌కి ప్లేస్‌మెంట్ బ్యాకప్ అనుకుంటారా? అనేది ప్యూర్‌గా ఫోకస్ చేయండి. సో, డైలీ ఖచ్చితంగా గేట్‌కి ఒక ఎక్స్ నంబర్ ఆఫ్ అవర్స్ ఇవ్వాల్సిందే. అందులో డౌటే లేదు. ఓకే. వీక్లీ టార్గెట్స్ ఖచ్చితంగా ఉండాలి. వీకెండ్స్‌ని మీరు ఒక గోల్డ్, ఒక వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్‌లా ట్రీట్ చేయాలి. వీకెండ్స్ ఎప్పుడైతే మీరు సరిగ్గా చదవరో, మీరు సక్సెస్ కాలేరు. మనం వారం అంతా కష్టపడిపోయాను సార్, వీకెండ్ ఎంజాయ్ చేస్తాను సార్ అనే ఛాన్స్ అనే లగ్జరీ మీకు లేదు. మీరు వారం అంతా కాలేజ్‌కెళ్లారు. కాలేజ్ అంటేనే ఎంజాయ్‌మెంట్ అనుకోండి. సండే రోజు, సాటర్‌డే రోజు, హాలిడే వచ్చిన రోజు, ఎప్పుడు సెమిస్టర్ బ్రేక్ ఎప్పుడైనా సరే ఆ హాలిడేస్‌ని మీరు గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి వాడితేనే మీరు సక్సెస్ అవుతారు. సో, చూడండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాలిడేస్‌ని అగ్రెసివ్‌గా యూజ్ చేయడం. దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, సెమిస్టర్ హాలిడేస్ కుదిరితే జాన్యువరి మంత్ మొత్తం కాలేజ్ సెలవు పెట్టేయండి. అప్పుడే యూ విల్ బి గెట్టింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్. సో, సెమిస్టర్ ఎగ్జామ్ వల్ల మీ ప్రిపరేషన్ ఇంపాక్ట్ అవుతది. దాన్ని మీరు హాలిడేస్‌లో కాంపెన్సేట్ చేయాలి. సో, చూడండి కరెంట్ ప్రిపరేషన్ బట్టి దెన్ యూ అండర్‌స్టాండ్ మీకు ఫుల్ సిలబస్ అయిపోతుందా? నా దగ్గరున్న టైంలో నేను రోజుకి ఇంతే ఇస్తున్నాను. నాకు ఫుల్ సిలబస్ అయిపోతుందా లేదా అనేది ఒక ఎస్టిమేషన్‌కి ఇప్పటికొచ్చేయాలి. అవ్వదు అని అనుకున్నప్పుడు గో ఫర్ సెలెక్టివ్ ప్రిపరేషన్ ఆల్సో. నథింగ్ రాంగ్. ఓకే. సో, ద నెక్స్ట్ కేటగరీ వి ఆర్ మూవింగ్. థర్డ్ ఇయర్స్. బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇయర్ గేట్ రాయొచ్చు. సక్సెస్ అయిపోయారంటే హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసుకోండి. అవ్వకపోయినా ఈ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ ఇయర్ గేట్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సో, మీరేం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి 2027 మిస్ అయినా పర్లేదులే. 28 ఉంది కదా! అనే ఆలోచన మీ మైండ్‌లో వస్తుందంటే మీరు 27 సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు. సో, ఈ తప్పు చేయొద్దు. అట్లాగే ప్రిపరేషన్ తర్వాత చేద్దామని పోస్ట్‌పోన్ చేయొద్దు. సిలబస్‌లో ఆహ్, ఇంకా టైమ్ ఉందిలే తర్వాత చూద్దామనే ఆలోచన వద్దు. 2028 గురించి ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టొద్దు. మనం ప్రస్తుతం చేయాల్సిందేంటంటే టూ ఇప్పుడు ఏం చేస్తాము? మనకి 2027కి మనం ఏం చేయాలి అనేది మాత్రమే ఆలోచించండి. సో, లిజన్ హియర్. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే 2027 ఈస్ యువర్ ఫస్ట్ గేట్ ఎగ్జామ్ అండ్ యువర్ బెస్ట్ గేట్ ఎగ్జామ్ అవ్వాలని కోరుకోండి. సో, రియాలిటీలో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను సార్. నా దగ్గర అంత టైం లేదంటే ఎయిమ్ ఫర్ 60 మార్క్స్. మీ దగ్గర ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉంటే ఫుల్లెస్ట్ అటెంప్ట్ ఇచ్చేయండి. ఇన్ ఎనీ కేస్ టేక్ దిస్ ఎగ్జామ్ సీరియస్‌లీ. డోంట్ థింక్ ఇట్ ఈస్ లైక్ ఎ ట్రయల్ సార్. నెక్స్ట్ ఇయర్ చూసుకుంటాను సార్ అని అనుకోవద్దు. మీరు 60 మార్క్స్‌కే ప్రిపేర్ అవ్వండి. 60 మార్క్స్‌ని సీరియస్‌గా తీసుకోండి. ఎందుకంటే ఈ ఇయర్ చదివిన ప్రతీదీ మీకు నెక్స్ట్ ఇయర్ యూజ్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఒక 6, 7 సబ్జెక్ట్స్ ది బెస్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఈ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చేసారు మీరు. ఇయర్ మొత్తం చదవగలిగితే వెల్ అండ్ గుడ్. లేదు 6, 7 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యారు. సో, ఆ 60 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. సో, ఇప్పుడు ఇయర్ ప్రిపేర్ అయిన దాంట్లో మీలో ఉన్న మిస్టేక్స్ అన్నీ పోతాయి. మీకు బెస్ట్ అడ్వాంటేజ్. నేను అదే చేశాను. థర్డ్ ఇయర్‌లో నాకు యావరేజ్ ర్యాంక్ వచ్చింది. ఫైనల్ ఇయర్‌లో బెస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికి థర్డ్ ఇయర్‌లో నేను చేయాల్సిన మిస్టేక్స్ ప్రిపరేషన్‌లో అన్నీ చేసేసా. ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి ఐ ఐ అండర్‌స్టూడ్ ద మిస్టేక్స్ అండ్ ఐ ఓవర్‌కమ్. ఓకే. సో, ప్లాన్ యువర్ ఇయర్. ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, ఈ ఇయర్ అనేది ఒక నెక్స్ట్ ఇయర్‌కి మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ నేను గేట్ కొట్టాలి. లేదా ఈ ఇయరే గేట్ కొట్టేస్తున్నాను. లేదంటే తప్పులేదు. లేదా నెక్స్ట్ ఇప్పుడు చదివిందేది వేస్ట్ కాకూడదు. కొంతమంది తప్పు చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ కొంచెం కొంచెం చదివి ఈ ఇయర్ ఇస్తాను సార్ అని. వద్దు. ఈ ఇయర్ మీరు ఫుల్‌గా చదవగలిగితే చదవండి. లేకపోతే సెలెక్టివ్‌గా కొన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్ అయి మళ్ళీ చదవక్కర్లేదు. అలా ఆలోచించండి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్ట్రాటజీలో టైం లేకుండా ఉండే సిట్యుయేషన్ ఉంది గదా! ఆ సిట్యుయేషన్‌లో మీరు ఉండకూడదు. మీరు ఒక ఫోకస్డ్‌గా ఈ ఇయర్ మనం ఏం చదువుతున్నాం అనేది ఫిక్స్ అయిపోండి. ఈ ఇయర్ చదివిన దాంతో ఒక ఎగ్జామ్ ఇస్తారు. ఒక డీసెంట్ ర్యాంక్ అయితే వస్తుంది. అది యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అవుతారు. గేట్ ర్యాంక్ 3 ఇయర్స్ వాలిడిటీ ఉంది. అది కూడా కావాలంటే మనం వాడుకుంటాం. లేదంటే ఈ ప్రిపరేషన్ నెక్స్ట్ ఇయర్ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలి. కానీ మనం చేయకూడని తప్పేంటంటే 28 మళ్ళీ ఉంది కదా! ఇప్పుడు అంత సీరియస్‌గా లేదు కదా! అని టైమ్ వేస్ట్ చేయడం వద్దు. ఇది ఒక హాబిట్ ఫార్మేషన్ లాగా యూజ్ చేసుకోండి థర్డ్ ఇయర్‌ని. థర్డ్ ఇయర్‌లో 100 లోపు ర్యాంక్ కొట్టిన నా స్టూడెంట్స్ ఎంతో మందున్నారు. మీరు అందులో ఉండడానికి ట్రై చేయండి. గాట్ ఇట్. సో, ద నెక్స్ట్ థింగ్ ఈస్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అసలు మీరు ఆల్రెడీ ఇప్పుడు గేట్ కోసం ఆలోచిస్తుంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచే ఆలోచిస్తున్నారంటే యూ ఆర్ గోయింగ్ టు విన్ ఫర్ ష్యూర్.
చాలా తక్కువ మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉండగానే గేట్ గురించి ఆలోచిస్తారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తారు. మన సౌత్ నుంచి చదివే వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లోనే ఉండగా చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఆ ఆలోచనకొచ్చారంటేనే మీరు సక్సెస్ అయిపోయినట్టు. అర్థమవుతుందా? సో, ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే లిజన్ హియర్. మీరు కన్సిస్టెన్సీ అనేది ఈ సంవత్సరం ఎంజాయ్ చేయండి. నేర్చుకోండి. మీరు ఈ ఇయర్ డైలీ 2 అవర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను గేట్ కోసం అనుకోండి. 365 డేస్‌లో సండేస్ వదిలేసి మిగతా అన్ని రోజులు కూడా డైలీ 2 అవర్స్ గేట్‌కి పెట్టండి. మీ మినిమమ్ 4 అవర్స్ పెట్టగలిగితే ఇంకా హ్యాపీ. మీరు ఖచ్చితంగా గేట్ ర్యాంక్ కొడతారు. ఇంకోటేంటంటే మీకు ఉన్న అడ్వాంటేజ్ మీ సెమిస్టర్‌లో ఉన్న ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌లో అవే గేట్‌లో ఉంటాయి కాబట్టి, మీ గేట్ ప్రిపరేషను, సెమిస్టర్ ప్రిపరేషను ప్యారలెల్‌గా చేసుకోండి. ఈ సెమిస్టర్ నాకు గేట్‌లో నాకు ఈ సెమిస్టర్‌లో ఈ సబ్జెక్ట్ ఉంది అని అనుకోండి. అదే గేట్‌కి ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు సెమిస్టర్‌కి ప్రిపేర్ అవుతారో, గేట్‌కి ప్రిపేర్ అవుతారో సెమిస్టర్ ఎగ్జామ్ చాలా ఈజీగా స్కోర్ చేసేస్తారు. సో, మీ సెమిస్టర్ ప్రిపరేషన్‌కి హెల్ప్ అయ్యేలాగా గేట్ ప్రిపరేషన్‌ని యూజ్ చేసుకోండి. చూడండి మీరు చేయకూడని తప్పేంటంటే డైలీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చదవడం. తర్వాతేంటంటే నెక్స్ట్ ఇయర్ చేస్తానులే అని అనుకోవడం. ఓకే. స నెక్స్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వండి. ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే సెమిస్టర్ సిలబస్‌ని, గేట్‌ని కలిపి ప్రిపేర్ అవ్వండి. సో, కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవ్వండి. బేసిక్ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఇంజినీరింగ్‌లో ఎప్పుడైనా సరే వెల్‌గా సెటిల్ అవుతారు. నో డౌట్ ఇన్ ఇట్. ఓకే. సో, ఇంకొక చిన్న కేటగరీ ఏంటది జాబ్ గోయర్ కేటగరీ. జాబ్ గోయర్స్‌కి నేను సెపరేట్ వీడియో చేస్తాను. కానీ ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను చూడండి. జాబ్ గోయర్స్ అయితే రియాలిటీ అర్థం చేసుకోండి. మీరు ఆల్రెడీ ఒక సెటిల్డ్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మీ గేట్ మీ దగ్గర ఫుల్ టైమ్ ఉందా? నేను ఆల్రెడీ చెప్పాను కదా! కాలేజ్‌కి వెళ్తున్న వాళ్ళకి ఎలా అయితే లీవ్స్ అనేవి చాలా ఇంపార్టెంటో మీరు కూడా హాలిడేస్‌ని, లీవ్స్‌ని, వీకెండ్స్‌ని బాగా యుటిలైజ్ చేసుకోవాలి. కానీ మీ దగ్గర అవైలబుల్ టైమ్ తక్కువున్నప్పుడు యూ హావ్ 2 ఆప్షన్స్. గో ఫర్ సెలెక్టివ్ ప్రిపరేషన్ దిస్ ఇయర్ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ ఇయర్. అంటే మీరు రియాలిటీలో ఈ తక్కువ టైంలో మీరు ఎన్ని అవర్స్ ఇవ్వగలరో చూడండి. గేట్‌కి కావాల్సినంత టైం మీరు ఇవ్వలేరు అని ముందే క్లారిటీ మీకుంటే ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ ప్లాన్‌లో ఉండండి. 2028కి గేట్ కొడతాను. 27కి అట్‌లీస్ట్ క్వాలిఫై అవుతాను అని అనుకోండి. ఇప్పటి నుంచి ఒక 2 ఇయర్స్ బెస్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్న టార్గెట్‌కి రీచ్ అవుతారు. మీరు జాబ్ వరకు కొట్టారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ సిట్యుయేషన్‌లో హార్డ్‌లీ 10%, 20% ఆఫ్ పీపులే జాబ్ వరకు వెళ్ళగలుగుతున్నారు. అందులో మీరున్నారంటే ఆల్రెడీ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు జస్ట్ ఇంకొంచెం మీరు జాబ్ చేస్తున్న ఒక 2 అవర్స్, 3 అవర్స్ ఇస్తూ లాంగ్ టర్మ్‌గా చేయగలనుకుంటే 2 ఇయర్స్ గోల్ పెట్టుకోండి. లేదా షార్ట్ టర్మ్ అనుకుంటే డైలీ ఎక్కువ అవర్స్ ఇవ్వండి. వెగరస్‌గా ప్రిపేర్ అవ్వండి. యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. ఓకే. ఇప్పుడు లెట్ అస్ కమ్ టు దిస్ కండిషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే మన ప్రిపరేషన్‌లో ఎప్పుడు బాగా వచ్చే థాట్ అందరికీ చెప్తున్నాను. క్విట్ చేయడం. ఈసారి వదిలేద్దామా? ప్రతిసారి అనిపిస్తది. ప్రతి పనిలోని మనకు ఏదో టైంలో క్విట్ చేసేద్దామా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు మన నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ రన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక నార్మల్‌గా జాబ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండేదేమో, ఇన్ని రన్ చేయడం అవసరమా? అనే ఏదో థాట్ వస్తది మైండ్‌కి. వచ్చినప్పుడు ఆ థాట్‌ని నేను ఎంకరేజ్ చేయను. నేనేం చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు. ఐ వాంట్ టు గో బిగ్. ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ ఎవ్రి సింగిల్ పర్సన్ అనేది నేను చెప్పుకొని నేను ముందుకెళ్తా. యూ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ వెరీ బిగ్ అని చెప్పి. అట్లాగే మీరు కూడా గేట్ ప్రిపరేషన్ అవసరమా? వదిలేద్దాం. సెమిస్టర్ ప్రిపరేషన్‌కెళ్ళిపోదాం. ఏదో జాబ్ చేసుకుందాం అని అనుకుంటే ఎంకరేజ్ చేయొద్దు మీ మైండ్‌ని. చెప్పండి మీ మైండ్‌కి ఏం చెప్పాలి? ఐ యామ్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ విచ్ అదర్స్ ఇన్ మై క్లాస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ దట్ పర్టిక్యులర్ పొజిషన్. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ వెరీ గ్రేట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు కమ్ హియర్. సో, మనకి 25,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చినందుకు నేనొక ఆఫర్ ఇస్తున్నాను. మన నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. వెబ్‌సైట్ లింక్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కామెంట్స్‌లో పిన్‌డ్ కామెంట్‌లో ఉంటుంది. మీరు గేట్‌కి సంబంధించిన ఏ కోర్స్ తీసుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ 25,000 అనే కోడ్ అప్లై చేయండి. మీకు దీస్ ఆర్ ద ఆఫర్ ప్రైసెస్. 6+1 మంత్స్, 6+1 మంత్ సబ్స్క్రిప్షన్ అనేది కొత్తగా యాడ్ చేశాను. అదెలా తీసుకోవాలో కూడా నేను చెప్తాను. 2027 గేట్ ఎగ్జామ్ వరకు మీకు ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. జస్ట్ 7,999 కానీ ఈ ఆఫర్ నెక్స్ట్ మండే వరకే ఉంది. మండేన మనకి ఈసీ వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్‌కి ఆల్రెడీ రన్ అవుతుంది. సీఎస్ఈ వాళ్ళకి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫర్ ఈసీ స్టూడెంట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్‌కి వచ్చి మనకి డీబీఎంఎస్‌తో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, 7,999కే ఇంత లోయెస్ట్ ప్రైస్‌లోని ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు పెట్టలేదు. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత మనం జీఎస్టీ పరిధిలోకెళ్తే మళ్ళీ అదొక 18% ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తది. అది వేరే కండిషన్. సో, యూ డోంట్ గెట్ దిస్ ఆపర్చునిటీ అగైన్ అండ్ అగైన్. ఐ మే నాట్ బి ఏబుల్ టు కీప్ దిస్ పాయింట్. మేబీ 50% ఆఫ్ అనేది నేను రెగ్యులర్‌గా పెడతా ఉంటాను. ఏదో ఒక అకేషన్ వచ్చిన ప్రతిసారి ఐ వాంట్ టు సెలబ్రేట్. బట్ దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ కేస్. యూ డోంట్ గెట్ ఇట్. జస్ట్ 7,999కే మన గేట్ సబ్స్క్రిప్షన్. అది సీఎస్‌సి, ఈసీ, ఎలక్ట్రికల్ ఏ బ్రాంచ్ అయినా
గేట్ 2027 వరకు కావాలనుకుంటే, అదే మీరు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ కావాలి సార్, నేను కౌన్సెలింగ్‌లో యూజ్ చేసుకుంటాను. తర్వాత ఎంటెక్ ఇంటర్వ్యూ గైడెన్స్‌కి అన్నిటికి నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, రెగ్యులర్ ప్రైస్ కంటే చాలా తక్కువ 9399కే మీకు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. గాట్ ఇట్? అట్లాగే 18+1 మంత్ సబ్స్క్రిప్షన్ వచ్చి మనకి 12,699. 18+1 అంటే 2028 గేట్ వరకు మీకు సబ్స్క్రిప్షన్ కావాలని అనుకుంటే 12,699కే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ 25K యూజ్ చేసుకుంటే. సో, వెరీ రీజనబుల్. 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ కావాల్సనుకున్నా యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 14,099. మన దగ్గర అలాగే 3 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. కావాలనుకుంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. సో, మన క్లాసెస్‌లో ఏంటంటే లైవ్ క్లాసెస్ జరుగుతాయి. లైవ్ మిస్ అయినా మన యాప్ ఉంది, వెబ్‌సైట్ ఉంది. రికార్డెడ్‌లో మీరు క్లాస్ ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు. క్లాస్ అయిపోయాక మనమే నోట్స్ ఇస్తాం. టెస్ట్ సిరీస్ మనమే కండక్ట్ చేస్తాం. ఈసీ ఎలక్ట్రికల్‌కి అయితే మనం ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. గాట్ ఇట్? సో, చూడండి, I'm able to produce the toppers from last 15 years. Every single IIT you can go and check. There are n number of my students. That is the quality I'm maintaining. And మనకి వచ్చే టీచర్స్ కూడా అట్లీస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్సే వస్తారు. అంటే 15 మినిమమ్ 20 ఇయర్స్ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. లేదా టాపర్స్ ఐఐటీఎన్స్ వీళ్ళు వచ్చి మీకు టీచ్ చేస్తారు. దే టీచ్ యూ అంటే మీకు సబ్జెక్ట్ ఏం రావట్లేదు. మన క్లాసుల్లో వచ్చి కూర్చుంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ జీరో లెవెల్ టు ద బెస్ట్ పాసిబుల్ లెవెల్. బిలీవ్ ఇన్ మీ. నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని అడగండి. దే విల్ టెల్ యూ హౌ ద క్లాసెస్ ఆర్. ఇప్పుడు ఈసీ వాళ్ళకి స్టార్ట్ అవబోతుంది కదా మన బ్యాచ్ అనేది నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ మండే నుంచి కమ్యూనికేషన్‌తో. అసలు ఈ బ్యాచ్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. సో, ఇందులో ఏంటంటే మీకు ప్రస్తుతానికి నెట్వర్క్స్, డిజిటల్ ఆల్రెడీ రికార్డెడ్‌లో ఇచ్చాను నేను. నేనే టీచ్ చేశాను. బిలీవ్ మీ, నెట్వర్క్స్ డిజిటల్‌లో మీరు ప్రపంచంలో ఇండియాలో ఎక్కడైనా చదివి చూడండి. నా దగ్గరకొచ్చి చదివిన తర్వాత యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్. కావాలంటే మన యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో నెట్వర్క్స్ క్రాష్ కోర్స్ పెట్టాను. ఆ 13 వీడియోస్ ఉంటాయి. చూసి మీరే క్వాలిటీ అర్థం చేసుకోండి. సో, ఇది మళ్ళీ నేను లైవ్ కూడా చెప్తాను. కానీ ఆల్రెడీ రికార్డెడ్‌గా ఉన్నాయి. అంటే ఒకవేళ పాస్ ఔట్ అయ్యి మీ దగ్గర సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈడీసీ కంప్లీట్‌గా రికార్డెడ్‌లో అవైలబుల్‌గా ఉంది. దిస్ ఈస్ టాట్ బై నాగా సార్ హూ ఈస్ ఫ్రమ్ ఐఐఎస్‌సి బెంగుళూరు. అండ్ బెస్ట్ వేలో ఈ టాట్ స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ ప్రకారం చెప్తాను. యాప్టిట్యూడ్ రికార్డెడ్‌లో రెడీగా ఉంది. ఇది కాకుండా మీకు మ్యాథ్స్ ఒక 3 చాప్టర్స్ రికార్డెడ్‌లో ఉన్నాయి. ఇంకో 2 చాప్టర్స్ లైవ్ జరుగుతాయి. సిగ్నల్స్ ప్రస్తుతం స్వామి సార్ రన్ చేస్తున్నారు. యూ కెన్ వాచ్ అండ్ ద క్లాసెస్ ఆర్ ఇన్ ద టాప్ నాచ్. సార్ ఈస్ ఆల్సో అరౌండ్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిగ్నల్స్. హి టాట్ అరౌండ్ 200, 300 టైమ్స్ ద సేమ్ సబ్జెక్ట్. సో, యూ కెన్ అండర్‌స్టాండ్ ద ఎక్స్‌పెక్టెన్స్. నెక్స్ట్ కంట్రోల్స్ అనేవి మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. టెంటేటివ్ డేట్ చెప్తున్నాను. ఇది ఎగ్జాక్ట్ డేట్ కాదు. ఓకే. అది అయిపోయిన తర్వాత మీకు ఎనలాగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. ఈఎంఎఫ్‌టి మీకు కమ్యూనికేషన్స్ ఇప్పుడు 27థ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా! 1 మంత్‌లో అవ్వదు కమ్యూనికేషన్. 1 ½ మంత్‌లో కమ్యూనికేషన్ అయిపోతే మనకి సెప్టెంబర్, అక్టోబర్ మిడ్ టైమ్‌కి ఈఎంఎఫ్‌టి స్టార్ట్ అవుతుంది. సో, ఇన్ ఎనీ కేస్ మేము నవంబర్, డిసెంబర్ కల్లా సిలబస్ మొత్తం మీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. సో, కొన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీకు రికార్డెడ్‌లో వినాల్సొస్తుంది. కొన్ని దీస్ ఆల్ దీస్ 6 యూ కెన్ వాచ్ లైవ్ అండ్ దీస్ 2 లైవ్ అండ్ రికార్డెడ్ ఎనీథింగ్. అంటే ఆల్రెడీ రికార్డెడ్ ఉన్నాయి. స్టిల్ మళ్ళీ లైవ్ కూడా చెప్తాం. సో, దిస్ ఈస్ ద వాట్ యూ విల్ బి గెట్టింగ్. అంటే టెంటేటివ్‌గా అన్ని సబ్జెక్ట్స్‌కి టోటల్ షెడ్యూల్‌తో సహా ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. సో, ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్. అంటే ఎక్కడ మనం బ్రేక్ లేకుండా మన స్టూడెంట్స్‌ని అడగండి. సో, దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ ఈసీ. అలాగే ఎలక్ట్రికల్ కూడా మెషిన్స్ కంప్లీట్ అయిపోతుంది. మెషిన్స్ రికార్డింగ్ రెడీగా ఉంది. నెట్వర్క్స్ ఉంది. డిజిటల్ రికార్డింగ్ రెడీగా ఉంది. మ్యాథ్స్, యాప్టిట్యూడ్ ఉంది. సిగ్నల్స్ వాళ్ళకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఆహ్, మెషిన్స్ అయిపోయాక మోస్ట్‌లీ ఐల్ స్టార్ట్ పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ వన్ బై వన్ వి విల్ టీచ్. అండ్ మనం ఎప్పుడు ఎలా ప్లాన్ చేసామంటే ఒక కోర్ సబ్జెక్ట్, ఒక కామన్ సబ్జెక్ట్ 2 పారలెల్‌గా జరిగేలాగా ప్లాన్ చేస్తాం. సో, దట్ ఈస్ హౌ ద షెడ్యూల్ ఈస్ వెల్ ప్లాన్డ్ హియర్. అండ్ సీఎస్‌సి వాళ్ళకి డీబీఎంఎస్ సార్ ఈస్ 25+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. మోస్ట్ సీనియర్. ఐ నో హిమ్ వెరీ వెల్. I don't know whether I can reveal the name or not here in the YouTube platform. That's why I'm not revealing. 27th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మన క్లాసెస్ జనరల్లీ ఈవినింగ్ 6-8 ఒక బ్యాచ్ ఉంటుంది. 8:30-10:30 ఒక సబ్జెక్ట్ జరుగుతుంది. ఎప్పుడైనా ఒక్కొక్కసారి 7-9 మార్నింగ్ కూడా క్లాసెస్ జరగొచ్చు. జనరల్లీ వి కండక్ట్ ఎగ్జామ్స్ ఎవ్రీ సండే. దిస్ ఈస్ ద ప్లాన్. సీఎస్‌సికొచ్చి మనకి టీఓసీ రన్నింగ్‌లో ఉంది. మిగతా ఆల్ టెక్నికల్ సబ్జెక్ట్స్ విల్ స్టార్ట్ నౌ. డీబీఎంఎస్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్స్. ఇందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డీఎస్ఏ and C and everything we will teach. Maths, discrete maths and aptitude are completed. You can see discrete math మీరు చూడండి mind blowing lectures you will be getting. Even aptitude also. So CSCకి ఇంకొకటి ఏంటంటే
సో we will finish your syllabus by December for you people also. అండ్ ఇక్కడ మనం జనరల్‌గా ఏం చేస్తామంటే, మనం విల్ బి హ్యావింగ్ పెయిడ్ స్టూడెంట్స్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో మేము రీసెంట్ ర్యాంకర్స్‌ని ఇంటెన్స్‌గా హైర్ చేసి వాళ్ళని యాడ్ చేస్తాం. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే ఇమ్మీడియేట్‌గా దే విల్ హెల్ప్ యూ. అంటే డౌట్ సాల్వింగ్ సపోర్ట్, ప్రిపరేషన్‌లో మీరు ఎక్కడైనా ఆగితే యూ కెన్ మీట్ మీ, ఐ కెన్ గివ్ యూ మెంటర్‌షిప్ సపోర్ట్. లైక్ దట్ సెపరేట్‌లీ మన దగ్గర మెంటర్‌షిప్ కావాలనుకున్న 4999కి ఇట్ ఈస్ అవైలబుల్. లేదా 2999కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్టార్టర్ ప్యాక్ తీసుకోవచ్చు. ఇందులో మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ బేసిక్ సబ్జెక్ట్స్ 2 కవర్ అవుతాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ, డిజిటల్ సర్క్యూట్స్ కానీ. సో, దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ ఇయర్స్. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ అయితే మీరు 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అట్లాగే ఎప్పుడైనా సరే సెకండ్ ఇయర్‌లో ఉండి లాటరల్ ఎంట్రీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళాలనుకున్నా సరే ఆ సిలబస్ అనేది మన గేట్ స్టార్టర్ ప్యాక్‌లో కవర్ అవుతుంది. సో, దట్స్ ఇట్. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ నో యూ కెన్ టెక్స్ట్ మీ ఆర్ కాల్ మీ రిగార్డింగ్ ద గేట్. మీకు ప్రిపరేషన్‌కి సంబంధించి మన ఛానెల్‌లోనే ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. గేట్ ప్రిపరేషన్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఆ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. మొత్తం సిలబస్‌తో సహా ఎవ్రీథింగ్ నేను అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు సబ్స్క్రిప్షన్ మండే నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇఫ్ యూ వాంట్ టు టేక్ డోంట్ డిలే ఇట్. ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. సో, నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. nextlevel.akmi.net. ఇందులో మనం గేట్ అండ్ ఈఎస్‌సి కేటగిరీకి వెళ్తున్నాం. సపోజ్ మీరు ఇందులో కొంచెం కిందకి వెళ్ళండి స్క్రోల్ చేస్తూ. ఇక్కడ నుంచి మనకి గేట్ ఫస్ట్ ఏపీ జెన్‌కో వస్తే గేట్ 2 ఇయర్స్ డబ్ల్యూ ఉంది. గేట్ 1 ఇయర్ డబ్ల్యూ ఉంది. గేట్ సీఎస్‌సి ఉంది కదా! నెక్స్ట్ గేట్ ఈసీ 2 ఇయర్స్, గేట్ ఈసీ 1 ఇయర్. లైక్ దట్ దీస్ ఆర్ ద కోర్సెస్. సో, గేట్ ఈసీ 1 ఇయర్ సెలెక్ట్ చేశాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బైనోకి వెళ్తా. ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. మీకు 7 మంత్స్ కావాలా? 1 ఇయర్ కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ 7 మంత్స్ సెలెక్ట్ చేశాను. బైనోకి వెళ్ళాక ఇప్పుడు కోడ్ అప్లై చేయాలి. సో, కోడ్ ఏం చెప్పాను? నెక్స్ట్ లెవెల్ 25K అప్లై చేశా. చూడండి 7,999 ఇంకా ఒక రూ. 10 తగ్గింది. 7,999కి మీకు సబ్స్క్రిప్షన్ వస్తుంది. అట్లాగే మీకు ఒకవేళ 1 ఇయర్ కాకుండా ఇంకా ఎక్కువ కావాల్సిందనుకోండి. ఆ కేస్‌లో ఏం చేయాలో చెప్తాను. చూడండి. ఇక్కడ సెపరేట్‌గా మీకు కోర్స్ 7 మంత్స్ కోర్స్ అని కనిపించదు. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులోనే డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీకు ఆహ్, ఇఫ్ యూ సీ హియర్, ఇఫ్ యూ నీడ్ 18 మంత్స్ అండ్ ఆల్, సెలెక్ట్ ద గేట్. 1 ఇయర్ కంటే ఎక్కువైతే అదే ఈసీ అయితే ఈసీ, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సీఎస్‌సి అయితే సీఎస్‌సి ఆ 2 ఇయర్స్ కోర్స్‌ని సెలెక్ట్ చేయండి. బైనోకి వెళ్ళండి. ఇక్కడ మీకు డిఫరెంట్ వాలిడిటీస్ ఇచ్చాను చూడండి. 19 మంత్స్ అంటే 2028 గేట్ వరకు, 2 ఇయర్స్ వాలిడిటీ అండ్ 3 ఇయర్స్ వాలిడిటీ, 4 ఇయర్స్ వాలిడిటీ కూడా పెట్టా. అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్‌లో ఉంటే మీరు తీసుకోవచ్చు. బైనోకి వెళ్ళండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని చెప్తున్నా. ఇది సెలెక్ట్ చేద్దాం. బైనోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లెవెల్ 25 కోడ్ అప్లై చేయండి. 25K. So 12,700. If you want, you just take the subscription and keep it with you. It will help you like a support. మీ ఇంజినీరింగ్ సెమిస్టర్ నుంచి ప్రతి దానికి హెల్ప్ అవుతుంది. సో, లైక్ దట్ యూ కెన్ టేక్ ఎనీ సబ్స్క్రిప్షన్. ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే హ్యాపీగా నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ రెస్పాండ్. ఇమ్మీడియేట్‌గా ఒక్కొక్కసారి రెస్పాండ్ కాలేకపోయినా బికాస్ ఆఫ్ అదర్ వర్క్స్ ఐ విల్ రెస్పాండ్ యూ ఫర్ ష్యూర్. సో, దట్స్ ఇట్ గైస్. ఆల్ ది వెరీ బెస్ట్. 7 మంత్స్ గివ్ యువర్ బెస్ట్. అసలు నో కాంప్రమైజ్. ఇప్పటికి ఇంకా డెసిషన్ తీసుకోకపోతే తీసుకోండి. ప్రిపేర్ ఫర్ యువర్ గేట్ ఎగ్జామ్. If you join with next level, undoubtedly you will feel more happier after joining with us. Okay, so that's it guys. So 26th 27th Monday nunchi new batches are going to start. You can start your journey of the gate preparation with us happily. Thank you very much. See you all. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్. లవ్ యూ. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి.